అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ సందర్శించారు. గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఆలయ ఈవో జాతర కమిటీ సభ్యులను ఆయన ఆదేశించారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. జాతరకు వచ్చే ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అధికారుల సలహా సూచనలతో సురక్షితంగా జాతరను ముగించుకొని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ రావు, ఎంపీడీఓ ఆలిం, అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి, ఆర్ఐలు రాజేందర్ రెడ్డి, శ్రీధర్, ఆలయ ఈవో రాజ్ కుమార్, జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఈ లోపల పోయేటప్పుడు ఇప్పుడు ఈ షాపులు టెండర్ తీసుకున్నారు, రేట్లు ఎక్కువ పెడతానట పేపర్లు వచ్చాయి. రేట్లు ఎక్కువ పెట్టారు, రేట్లు పోయిన సార్లు చెప్పలేదు. కండిషన్ ఉంటలేదు. బాగా షాపులు పెట్టుకునేటోళ్ళు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయండి, బాగా రేటు తీసుకుంటారు అది అని చెప్పి విన్నవించుకుంటారు. ఖల్నాయక్ నుంచి సమ్మక్కను కాపాడాలి. నిన్న నుంచి కష్టపడతారు. డబ్బు తక్కువ మా దగ్గర ఏంటంటే రూపాయలు ఎక్కడ గడ్డ నీకు 20 రూపాయలు తీస్తా ఏమేసినా ఉండే. దీన్ని బాగు చేసిన లెవెల్ చెప్పు ఒకటే ఇంతమందిలో దేవుని పెద్ద చేసిన లెవెల్ నాకు ఇంతమందిలో చూపెట్టు ఎవరికి ఇస్తారో వాళ్ళు కూడా చూడాలి. దాంతోపాటు ఇంకా సేవ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు, వాలంటీర్స్గా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఆహ్వానించి వాళ్ళు ఇక్కడికి వచ్చి భక్తులకు సేవ చేసుకోవచ్చు. అదే మాదిరిగా భక్తులను కూడా అందరూ కూడా కోరుతా ఉన్నా. ఒక పెద్ద లక్షల మంది వచ్చేటువంటి జాతర ఇది. ఎంతమంది చెప్పలేను, దాదాపు 3 లక్షల పైన వస్తారనుకుంటా. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో మన ఒక సంస్కృతి, వచ్చిన వాళ్ళు టెంట్లు వేసుకొని గూడారాలు వేసుకొని వంటలు వండుకుంటారు, కోళ్ళు కోస్తారు, మేకలు కోస్తారు, మందు తాగేటోళ్ళు తాగుతారు. వారిని ఏమంటా ఉన్నాం అంటే, మీరు దేవతల పూజలు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయే సమయానికి మళ్ళీ ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకొని ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా కాగిత వస్తువులు, గోనె సంచులు లాంటివి వాడుకొని మరి దాన్ని శుభ్రంగా ఒక మూలకు ఏదైనా డస్ట్బిన్లు, డ్రమ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం పెడుతున్నాం. దాంట్లో వేసి తీసుకుపోయేటట్టు పెట్టాలి. ఎందుకంటే మనం పోయినాక మళ్ళీ ఇంకో మన బంధువులు వస్తారు, ఆ ప్లేస్ అవసరం కాబట్టి. మనం పోయినాం కదా ఇంకోటి ఏడికి పోయినా పర్లేదు అనుకుంటా మనం పూర్తి స్థాయిలో ఇంకొకరికి కూడా అక్కడ ఉండి వారు అక్కడ వారి యొక్క పూజలు, వారి యొక్క కార్యక్రమం చేసుకునేదానికి సహకరించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి వచ్చే భక్తులను కూడా కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున తరలిరండి. గోదావరమ్మ రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళునే లేవు, కానీ మన పాయ మాత్రం ఫుల్ నీళ్ళతో కనబడుతూ ఉంది. మంచిగా అక్కడ కూడా సెక్యూరిటీ, ఈతగాలను కూడా పెడతాం. లోపలికి పోకుండా ప్రమాదాలు జరగకుండా అక్కడ మంచిగా ఇలాంటి వాతావరణం నాకు తెలిసి తెలంగాణలో సమ్మక్క సారక్క దగ్గర కూడా కనబడదు. మన ఈ ప్రాంతంలో గోదావరి ప్రాంతంలోనే కనబడుతుంది. ఇంత